Hello everyone, welcome back to English with Jay sir. So today in this rapid revision 12, we are going to discuss types of sentences, simple, compound and complex sentences. అంటే సింపుల్ నుంచి కాంపౌండ్ లోకి, కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ కి ఈ విధంగా అంటే 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో దానిలోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే సెంటెన్స్ ని ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. రైట్. సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్ నౌ. బీయింగ్ లేట్ హి మిస్డ్ ద ట్రైన్. ఏమిచ్చాడు ఇక్కడ సెంటెన్స్ అంటే బీయింగ్ లేట్ అంటే లేట్ అవ్వడం వల్ల హి మిస్డ్ ద ట్రైన్ అన్నాడు. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ ఎలా ఉంది అంటే సింపుల్ లో ఉంది. సింపుల్ లో ఉన్నదని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జిరాన్ అంటే ప్రెసెంట్ పార్టిసిపుల్ ఏదైతే ఉందో బీయింగ్ అనేది రైట్ ఇది సింపుల్ ని ఇండికేట్ చేస్తుంది. బీయింగ్ లేట్ అంటే లేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది ఈ మిస్డ్ ద ట్రైన్ అనేది మిస్ అయ్యాడు. దీన్ని మనం కాంపౌండ్ లోకి మార్చాలి. రైట్ కాంపౌండ్ లెట్ us see the options also. బికాస్ హీ వాజ్ లేట్ హీ మిస్డ్ ద ట్రైన్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు బికాజ్ అన్నాడు. బికాజ్ అంటే ఇది రాంగ్ అవుతుంది. బికాజ్ అనేది ఎందులో వస్తుంది అంటే కాంప్లెక్స్ లో వస్తుంది. రైట్. కమింగ్ టు దౌ హీ వాజ్ లేట్ హీ మిస్డ్ ద ట్రైన్. దౌ అంటే అయినప్పటికీ. రైట్. బికాజ్ అనేది కారణంగా అయితే దౌ అనేది అయినప్పటికీ అని అవుతుంది. అంటే ఇక్కడ బికాజ్ హీ వాజ్ లేట్ హీ మిస్డ్ ద ట్రైన్ అన్నాడు. సో ఇది కాంప్లెక్స్ అవుతుంది. అండ్ దౌ హీ వాజ్ లేట్ హీ మిస్డ్ ద ట్రైన్ ఇది కూడా కాంప్లెక్స్ అవుతుంది. హీ వాజ్ లేట్ సో హీ మిస్డ్ ద ట్రైన్ ఇది కరెక్ట్ అవుతుంది. రైట్. ఇక్కడ కామ రావాలి. హీ వాజ్ లేట్ సో హీ మిస్డ్ ద ట్రైన్ అంటే అతడు లేట్ అయ్యాడు. దానివల్ల ఏమైంది? దాని ఫలితం ఏంటి అంటే సో హీ మిస్డ్ ద ట్రైన్. రైట్. ఇది కాంపౌండ్. అంటే కాంపౌండ్ అంటే ఏంటిది? ఇక్కడ మనకి సో అనే వర్డ్ వచ్చింది. మాక్సిమం మనకి రైట్. సో ఇందులో ఫ్యాన్ బాయ్స్ అనేది ఒక కోడ్ వర్డ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాంపౌండ్ కి. రైట్. ఫ్యాన్ అంటే ఏంటి? ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే యెట్, ఎస్ అంటే సో. మాక్సిమం ఇవి వచ్చాయంటే అదేంటి అంటే కాంపౌండ్ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్ బాయ్స్ అంటే ఫర్, అండ్, నార్, బట్, ఆర్, యెట్, సో. సో ఇక్కడ మనకి సో అనే కంజంక్షన్ ఉంది కాబట్టి అంటే దేన్ని తెలుపుతుంది అంటే ఫలితాన్ని తెలుపుతుంది. అతడు లేట్ అవ్వడం వల్ల జరిగిన కాన్సిక్వెన్స్ ఏంటి? ఫలితం ఏంటి అంటే హి మిస్డ్ ద ట్రైన్. ఇది కరెక్ట్ అవుతుంది. అండ్ డి ఆల్సో చూద్దాం. హి వాజ్ లేట్ అండ్ మిస్డ్ ద ట్రైన్ హ్యాపీలీ. రైట్. అండ్ అనేది కరెక్టే. బట్ ఇక్కడ హ్యాపీలీ అనే వర్డ్ ఏదైతే ఉందో అది రాంగ్ అవుతుంది. సో కాంపౌండ్ సెంటెన్స్ ఏది కరెక్ట్ ఇక్కడ అంటే సి ఈస్ ద కరెక్ట్ వన్. రైట్. అండ్ కమింగ్ టు సెకండ్ వన్. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్ హీ వెంట్ టు స్కూల్. ఇక్కడ మళ్ళీ ఇన్ స్పైట్ ఆఫ్ అన్న బీయింగ్ అన్న ఇది దేన్ని ఇండికేట్ చేస్తాయి అంటే సింపుల్ ని ఇండికేట్ చేస్తాయి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి కాంపౌండ్ నుంచి సింపుల్ అన్నాడు అనుకోండి. అప్పుడు మీకు ఇన్ స్పైట్ ఆఫ్ అని కనబడితే అది సింపుల్ సెంటెన్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అయినప్పటికీ అనే మీనింగ్ వస్తుంది. ఏమని వస్తుంది? అయినప్పటికీ. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్ అంటే అతడు అనారోగ్యంగా ఉన్నప్పటికీ హీ వెంట్ టు స్కూల్. ఎటు వెళ్ళాడు? స్కూల్ కి వెళ్ళాడు. దీన్ని ఎందులోకి మార్చాలి? కాంపౌండ్ లోకి మార్చాలి. కాంపౌండ్ లో మార్చాలంటే మనకి ఏంటి కోడ్ ఇక్కడ? ఫ్యాన్ బాయ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. హీ వాజ్ ఇల్ అండ్ హీ వెంట్ టు స్కూల్. ఇక్కడ ఏమిచ్చాడు? ఇన్‌స్పైర్డ్ హి వాజ్ ఇల్ అతడు అనారోగ్యంగా ఉన్నాడు. అండ్ ఇచ్చాడు. అండ్ అంటే ఏంటి? అది మరియు అని. మరి అంటే అడిషన్‌ని తెలుపుతుంది. అంటే ఇక్కడ వ్యతిరేకతను తెలుపదు. అంటే ఈ సెంటెన్స్‌కి, ఈ సెంటెన్స్‌కి వ్యతిరేకత అనేది రాదు. రైట్. అందువల్ల సో లెట్ us సీ రిమైనింగ్ ఆల్సో. అండ్ ఉంది కదా ఫ్యాన్ బాయ్స్‌లో ఇది కూడా కరెక్టేనా అంటే సెంటెన్స్ సీక్వెన్స్ అనేది కూడా కలవాలి మనకి. బి చూద్దాం. హి వాజ్ ఇల్ బట్ హి వెంట్ టు స్కూల్. యెస్. అతడు అనారోగ్యంగా ఉన్నాడు. అయినప్పటికీ ఏం చేశాడు? కానీ స్కూల్‌కి వెళ్ళాడు. ఇది కరెక్ట్ అవుతుంది. బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ అంటే ఏంటిది? ఇది అంటే అపోజిషన్‌ని తెలుపుతుంది. ఈ సెంటెన్స్‌కి అంటే విరుద్ధత అని తెలుపుతుంది అన్నట్టు. రైట్. సో అది మనకి ఇందులో కనబడుతుంది. అతడు అనారోగ్యంగా ఉన్నాడు. కానీ స్కూల్‌కి వెళ్ళాడు. రైట్. సో ఇది కరెక్ట్ అవుతుంది. అండ్ అంటే ఏంటి? అక్కడ అడిషన్ అన్నట్టు. రైట్. దానికి సూటబుల్ కాదు. సో లెట్ us సీ ఆల్సో. దౌ హి వాజ్ ఇల్. దౌ హి వాజ్ ఇల్ అంటే ఏంటి? ఇక్కడ అయినప్పటికీ హి వాజ్ ఇల్. ఇతడు అనారోగ్యంగా ఉన్నప్పటికీ హి వెంట్ టు స్కూల్ అన్నాడు. మరి ఇది కూడా కరెక్టేనా అంటే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇది సబార్డినేట్ క్లాస్ అంటాం మనం. రైట్. నాట్ ఇండిపెండెంట్ క్లాస్. ఇది డిపెండెంట్ క్లాస్. డిపెండెంట్ క్లాస్ ప్లస్ ఇండిపెండెంట్ క్లాస్ అనేది ఎందులో వస్తుంది అంటే కాంప్లెక్స్ లో వస్తుంది గుర్తుపెట్టుకోండి. రైట్. మళ్ళీ మనకి ఇక్కడ తెలియాల్సిన రూల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. హి వాజ్ ఇల్ హి వెంట్ టు స్కూల్. హి వాజ్ ఇల్ అనేది ఒక సెంటెన్స్. హి వెంట్ టు స్కూల్ అనేది ఒక సెంటెన్స్. అంటే ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నాయి. రైట్. 2 ఇండిపెండెంట్. సో 2 ఇండిపెండెంట్ అనేది దేన్ని తెలుపుతుంది అంటే కాంపౌండ్ ని తెలుపుతుంది. రైట్. ఒక ఇండిపెండెంట్, ఒక డిపెండెంట్ అనేది దేన్ని తెలుపుతుంది అంటే కాంప్లెక్స్ ని తెలుపుతుంది. రైట్. ఇక్కడ బీయింగ్ ఇల్ ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఏదైతే ఉందో బీయింగ్ ఇల్ హి వెంట్ టు స్కూల్ అంటే ఒక సబ్జెక్ట్ మరియు వర్బ్ ఉన్నది మాత్రమే మనకి రైట్ సింపుల్ అవుతుంది. బీయింగ్ ఇల్ హి వెంట్ టు స్కూల్ అన్నాడు. బీయింగ్ అనేది దేనిలో వస్తుంది? రైట్. పార్టిసిపుల్ అనేది అంటే
సింపుల్ లో వస్తుంది. ఇది రాంగ్ అవుతుంది. సో బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. టు సేవ్ మనీ హీ వాక్స్ టు ఆఫీస్. రైట్. ఇక్కడ ఏమన్నాడు? ఇన్ఫినిటివ్ ఇచ్చాడు. టు ప్లస్ వర్బ్ అని ఇచ్చాడంటే ఇది ఇన్ఫినిటివ్ అవుతుంది. టు సేవ్ మనీ అంటే డబ్బులు పొదుపు చేయడానికి ఏం చేశాడు? హీ వాక్స్ టు ఆఫీస్. అతడు నడుచుకుంటూ వెళ్ళాడు. ఇక్కడికి టు ఆఫీస్. మళ్ళీ ఇక్కడ ఇన్ఫినిటివ్ ఇచ్చాడు. దీన్ని మనం కాంపౌండ్ లోకి మార్చాలి. హీ వాక్స్ టు ఆఫీస్ బికాస్ హీ సేవ్స్ మనీ అన్నాడు. బికాస్ అనేది ఎందులో వస్తుంది? కాంప్లెక్స్ లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి. బికాస్ అనేది ఎందులో వస్తుంది? కాంప్లెక్స్ లో వస్తుంది. రైట్. హీ సేవ్స్ మనీ. సో సో అనేది మనకి ఫ్యాన్ బాయ్స్ లో ఎస్ ఉంది కదా, రైట్. సో ఇది ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. హీ సేవ్స్ మనీ. అతడు డబ్బులు పొదుపు చేస్తున్నాడు. ఎందుకు? దాని ఫలితంగా ఏం జరుగుతుంది? రైట్. హీ వాక్స్ టు ఆఫీస్. రైట్. సారీ, ఇది రాంగ్ అవుతుంది. దాని యొక్క ఫలితం ఇది కాదు, రాంగ్. రైట్. అండ్ నెక్స్ట్, హీ వాంట్స్ టు సేవ్ మనీ. ఎస్, అతడు డబ్బులు పొదుపు చేయాలనుకున్నాడు. ఎందుకు? సో హీ వాక్స్ టు ఆఫీస్. ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా సో వచ్చింది, బట్ సెంటెన్స్ అనేది మీనింగ్ఫుల్ గా లేదు. హీ సేవ్స్ మనీ. డబ్బులు పొదుపు చేస్తున్నాడు. ఎందుకట అంటే సో హీ వాక్స్ టు ఆఫీస్ కాబట్టి అతను నడుచుకుంటూ వెళ్తాడు అంటాడు. ఇది రాంగ్. హీ వాంట్స్ టు సేవ్ మనీ. అతను డబ్బులు పొదుపు చేయాలనుకుంటున్నాడు. సో హీ వాక్స్ టు ఆఫీస్. అందువల్ల అతడు ఆఫీస్ కి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో సి ఇస్ ద కరెక్ట్ వన్. డి చూద్దాం. దౌ హీ సేవ్స్ మనీ. దౌ హీ సేవ్స్ మనీ అంటే మళ్ళీ ఏంటిది? డిపెండెంట్ క్లాస్. రైట్. అతడు డబ్బులు పొదుపు చేస్తున్నప్పటికీ అంటే ఇది డిపెండెంట్ అవుతుంది. ఇండిపెండెంట్ కాదు. మనకి రెండు ఇండిపెండెంట్లు కావాలి. హీ వాక్స్ టు హీ వాంట్స్ టు సేవ్ మనీ. ఇక్కడికి ఒకటి సి ఆప్షన్ చూడండి. హీ వాంట్స్ టు సేవ్ మనీ అనేది ఒక ఇండిపెండెంట్. హీ వాక్స్ టు ఆఫీస్ అనేది ఒక ఇండిపెండెంట్. అంటే సో తీసేస్తే మనకి ఇది ఏమవుతుంది? రైట్. ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. బట్ ఇది డిపెండెంట్ అవుతుంది. సో డి ఇస్ ద రాంగ్ వన్. సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్. హీ ఓపెన్ ద బుక్ అండ్ స్టార్టెడ్ రీడింగ్. రైట్. ఏమిచ్చారు ఇక్కడ? హీ ఓపెన్ ద బుక్ అండ్ అనేది ఆల్రెడీ ఇందులో మిడిల్ లోనే వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? కాంపౌండ్ లో ఉన్నది. రైట్. ఈ సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే కాంపౌండ్ సెంటెన్స్. రైట్. హీ ఓపెన్ ద బుక్ అండ్ స్టార్టెడ్ రీడింగ్. దీన్ని ఏం చేయాలి? మనం సింపుల్ లోకి మార్చాలి. రైట్. ఆప్షన్ చూద్దాం. ఓపెనింగ్ ద బుక్ స్టార్టెడ్ రీడింగ్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఏమి ఇచ్చారు ఇక్కడ? ఓపెనింగ్ ద బుక్ హీ స్టార్టెడ్ రీడింగ్ అంటే హీ ఓపెన్ ద బుక్ అనేది ఏదైతే ఉందో ఇది పార్టిసిపుల్ లోకి, ప్రెసెంట్ పార్టిసిపుల్ లోకి మార్చడం జరిగింది. ఓపెనింగ్ ద బుక్ హీ స్టార్టెడ్ రీడింగ్. ఎస్. అండ్ బి కూడా చూద్దాం. వెన్ హీ ఓపెన్. వెన్ అనేది ఇది కాంప్లెక్స్ ఇండికేట్ చేస్తుంది. వెన్ అనేది దేన్ని? రైట్. బికాస్ గానీ, వెన్ గానీ, దౌ, ఆల్ దౌ ఇవన్నీ కాంప్లెక్స్ కి. సి హీ ఓపెన్ ద బుక్ బికాస్ హీ స్టార్టెడ్ రీడింగ్. ఎస్, బికాస్ కూడా మళ్ళీ కాంప్లెక్స్ ని ఇండికేట్ చేస్తుంది. హీ ఓపెన్ ద బుక్ బట్ స్టార్టెడ్ రీడింగ్. రైట్. అతను ఏం చేశాడు? అతను బుక్ ఓపెన్ చేశాడు అండ్ స్టార్టెడ్ రీడింగ్. బట్ తో ఇచ్చాడు. బట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఇది మళ్ళీ కాంపౌండ్ లో ఉన్నాడు. రైట్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. ఫిఫ్త్ వన్. కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. షీ వాస్ టైర్డ్ బట్ షీ కంటిన్యూడ్ ద వర్క్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? బట్ తో వచ్చింది చూడండి. షీ వాస్ టైర్డ్ ఒక సెంటెన్స్. షీ కంటిన్యూడ్ ద వర్క్. ఈ రెండింటిని దేని ద్వారా కలపడం జరిగింది? బట్ అనే కంజంక్షన్ ద్వారా కలపడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటి? అంటే ఇదే సెంటెన్స్ అంటే కాంపౌండ్ సెంటెన్స్. దీన్ని ఏం చేయమంటున్నాడు అంటే సింపుల్ లోకి మార్చమన్నాడు. రైట్. సింపుల్ లో మార్చాలి అంటే ఏమవుతుంది? బీయింగ్ టైర్డ్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. రైట్. టైర్డ్ అనేది ఏ విధంగా మారింది? పార్టిసిపుల్ లోకి మారింది. బీయింగ్ టైర్డ్ కామా షీ కంటిన్యూడ్ ద వర్క్. ఇది కరెక్ట్ అవుతుంది. బట్ స్టిల్ విల్ సీ రిమైనింగ్ ఆల్సో. దౌ షీ వాస్ టైర్డ్. రైట్. ఆమె టైర్డ్ అయినప్పటికీ అంటే ఏమవుతుంది? ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. సో డిపెండెంట్ క్లాజ్ అండ్ షీ కంటిన్యూడ్ ద వర్క్. రైట్. షీ కంటిన్యూడ్ ద వర్క్ అంటే ఇండిపెండెంట్ అవుతుంది. ఇదేంటి అంటే కాంప్లెక్స్. రైట్. దౌ అనేది కాంప్లెక్స్ లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి. బికాస్ షీ వాస్ టైర్డ్. రైట్. ఆమె టైర్డ్ అయిన కారణంగా షీ కంటిన్యూడ్ ద వర్క్. ఈ సెంటెన్స్ ఏ రాంగ్. బట్ బికాస్ అనేది ఎందులో వస్తుంది? కాంప్లెక్స్ లో వస్తుంది. షీ వాస్ టైర్డ్ అండ్ కంటిన్యూ ద వర్క్. అండ్ అనే కంజంక్షన్ ఎందులో వస్తుంది? అంటే కాంపౌండ్ లో వస్తుంది. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్. హీ వర్క్డ్ హార్డ్ అండ్ హీ సక్సీడెడ్. అతడు కష్టపడ్డాడు. రైట్. చాలా కష్టపడ్డాడు. అండ్ హీ సక్సీడెడ్. అతడు విజయం సాధించాడు. అండ్ అనే కంజంక్షన్ తో కలవబడింది కాబట్టి ఏమవుతుంది? ఇది కాంపౌండ్ లో ఉంది. దీన్ని ఏం చేయాలి? సింపుల్ లోకి మనం కన్వర్ట్ చేయాలి. హీ వర్క్డ్ హార్డ్ సో హీ సక్సీడెడ్. రైట్. ఇక్కడ మళ్ళీ సో అనేది మధ్యలో వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఇది కాంపౌండ్ లో ఉన్నట్టే. రైట్. సో ఇది ఆప్షన్ కరెక్ట్ కాదు. బి వర్కింగ్ హార్డ్ హీ సక్సీడెడ్. ఇది కరెక్ట్ అవుతుంది. వర్కింగ్ హార్డ్. రైట్. హీ వర్క్డ్ హార్డ్ అనేది ఏమైంది? వర్కింగ్ గా పార్టిసిపుల్ లోకి మారింది. ప్రెసెంట్ పార్టిసిపుల్ లోకి. వర్కింగ్ హార్డ్ హీ సక్సీడెడ్. ఇది సింపుల్ సెంటెన్స్ లో ఉంది. నౌ సి దౌ హీ వర్క్డ్ హార్డ్. దౌ అనేది మళ్ళీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాంప్లెక్స్ లో వస్తుంది. బికాస్ ఇది కూడా కాంప్లెక్స్. రైట్. సో బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు సెవెంత్ క్వశ్చన్. బీయింగ్ వెరీ పూర్ హీ కుడ్ నాట్ స్టడీ. రైట్. బీయింగ్ వెరీ పూర్. బీయింగ్ అనగానే మనకి ఏం తెలుస్తుంది? పార్టిసిపుల్ లో ఉంది అంటే ఏంటిది? సింపుల్ లో ఉన్నట్టు. రైట్. దీన్ని ఏం చేయమంటున్నాడు? మళ్ళీ కాంపౌండ్ లోకి మార్చమన్నాడు. సో కాంపౌండ్ అంటే ఏంటి? ఒక ఇండిపెండెంట్ క్లాస్ ప్లస్ కంజంక్షన్ ప్లస్ ఇండిపెండెంట్ క్లాస్. ఆ విధంగా ఉండాలి. రైట్. హీ వాజ్ వెరీ పూర్. ఎస్, ఇండిపెండెంట్. సో హీ కుడ్ నాట్ స్టడీ.
అతడు చాలా బీద బీదవాడు. అందువల్ల ఏమైంది? హి కుడ్ నాట్ స్టడీ. యెస్. ఇది కరెక్ట్ అవుతుంది. రైట్. సో, బట్ స్టిల్ ఐ విల్ సీ రిమైనింగ్ ఆల్సో. బికాస్ హి వాస్ పూర్. బికాస్ అంటే ఏంటి ఇది? ఆల్రెడీ మళ్ళీ ఇది రైట్ కాంప్లెక్స్‌లో ఉంది. సో, కాంప్లెక్స్ అనేది మనకి సూటబుల్ కాదు ఇక్కడ. హి వాస్ పూర్ బట్ హి కుడ్ నాట్ స్టడీ. రైట్ ఇక్కడ బట్ అనేది ఏంటిది? అపోజిషన్‌లో ఉంది. రైట్ అంటే మనకి వ్యతిరేకతను తెలుపుతుంది. హి వాస్ పూర్ బట్ హి కుడ్ నాట్ స్టడీ అంటున్నాడు. అంటే ఇది సూటబుల్ కాదు ఇక్కడ. బట్ అనేది కాంపౌండ్ సెంటెన్సే. బట్ ఈ సెంటెన్స్ అనేది గ్రామటికల్లీ కరెక్ట్ కాదు. రైట్. దౌ హి వాస్ పూర్ హి కుడ్ నాట్ స్టడీ. దౌ అనేది ఎందులో వస్తుంది? కాంప్లెక్స్ లో వస్తుంది. సో ఇది రాంగ్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. హి వాస్ వెరీ పూర్. అతను చాలా బీదవాడు. సో దాని ఫలితంగా ఏం జరిగింది? హి కుడ్ నాట్ స్టడీ. సో అనేది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. దేన్ని తెలుపుతుంది అంటే ఫలితాన్ని తెలుపుతుంది. దేన్ని తెలుపుతుంది? ఫలితాన్ని. అంటే ఈ ఈ యాక్షన్ వల్ల దాని యొక్క ఫలితం ఏంటి? అతను చదవలేకపోయాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎయిత్ వన్. ఆన్ సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ రాన్ అవే. సీయింగ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ప్రెజెంట్ పార్టిసిపుల్ లో ఉంది. యాక్షన్ లో ఉంది. ప్రెజెంట్ పార్టిసిపుల్ లో ఉంది కాబట్టి అది సింపుల్ లో ఉంది. దీన్ని ఏం చేయమంటున్నాడు? మళ్ళీ కాంపౌండ్ లోకి. కాంపౌండ్ అంటే ఏంటి? టూ ఇండిపెండెంట్ క్లాస్ కంబైన్డ్ విత్ కంజంక్షన్ అని రావాలి. రైట్. ద థీఫ్ సా ద పోలీస్ అండ్ రాన్ అవే. రైట్. థీఫ్ ఏం చేశారు? పోలీసులను చూశారు అండ్ రాన్ అవే. ఇది కరెక్ట్ అవుతుంది. అండ్ అనేది ఎందులో వస్తుంది? కాంపౌండ్ లోనే వస్తుంది కాబట్టి రైట్ కరెక్ట్ అవుతుంది. బట్ స్టిల్ విల్ సీ రిమైనింగ్ ఆల్సో. బికాస్ ద థీఫ్ సా ద పోలీస్. బికాస్ అంటేనే మళ్ళీ మనకేంటి? ఇది కాంప్లెక్స్ అవుతుంది. రైట్. ఇది రాంగ్. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? వెన్ అనేది కూడా కాంప్లెక్సే. సో ఇది కూడా రాంగ్. ద థీఫ్ ran away but saw the police. ఇది గ్రామటికల్లీ రాంగ్. సో ఏ is the correct option here. Right. And coming to ninth one. Thou, he is young, he is wise. సో నైన్త్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? Thou, he is young, he is wise. ఏమన్నాడు? అతడు యంగ్ అయినప్పటికీ he is wise. అతడు చాలా నిజాయితీపరుడు. రైట్. కాంప్లెక్స్ లో ఉంది. దవ్ అనేది ఎందులో వస్తుంది? కాంప్లెక్స్ లో వస్తుంది. ఎందులోకి మార్చమన్నాడు? కాంపౌండ్ లోకి. కాంపౌండ్ లోకి అంటే మళ్ళీ ఏంటి? టూ ఇండిపెండెంట్ క్లాస్. రైట్. మిడిల్ లో మనకి కంజంక్షన్ ఉండాలి. హీఈస్ యంగ్ బట్ హీఈస్ వైస్. ఎస్. బట్ అనే కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది మనం ఆలోచించవచ్చు. స్టిల్ విల్ సీ రిమైనింగ్. హీఈస్ యంగ్ అండ్ వైస్. ఇక్కడ కూడా అండ్ ఇచ్చాడు. మళ్ళీ ఇది కూడా కంజంక్షన్ లో ఉంది. రిమైనింగ్ ఆల్సో విల్ సీ. ఇన్స్పైట్ ఆఫ్ యూత్. ఇన్స్పైట్ అంటేనే మనకి ఎందులో వస్తుంది? ఇది సింపుల్ లో వస్తుంది. ఇన్స్పైట్ అంటే సింపుల్. అండ్ బీయింగ్ కూడా సింపుల్ అవుతుంది. సో ఇవి రెండు రాంగ్. అండ్ ఏ హీఈస్ యంగ్ బట్ హీఈస్ వైజ్. అతడు చాలా కుర్రవాడు అయినా కూడా ఏంటి? అతడు చాలా నిజాయితీ పరుడు. రైట్. ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే హీఈస్ యంగ్ అండ్ వైజ్ అంటున్నాడు. అండ్ అనేది ఏంటి? ఇది అడిషనల్ అంటే దాన్ని ఒకటి యాడ్ చేస్తుంది. అండ్ అనేది. సో ఇక్కడ ఇది సూటబుల్ కాదు. మనకి ఫస్ట్ అనేది సూటబుల్. అతడు చాలా కుర్రవాడైనప్పటికీ నిజాయితీ పరుడు అని ఆన్సర్ మనకి సెంటెన్స్ వస్తుంది. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. అండ్ కమింగ్ టు 10th వన్. బికాస్ ఇట్ వాస్ రైనింగ్ ద మ్యాచ్ వాస్ క్యాన్సల్డ్. రైట్. బికాస్ ఇచ్చాడు. బికాస్ అంటే ఏంటి? కాంప్లెక్స్. గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏం చేయమంటున్నాడు? కాంపౌండ్ లోకి మార్చాలి. కాంపౌండ్ లోకి అంటే మళ్ళీ మనకి టూ ఇండిపెండెంట్ సెంటెన్సెస్ రావాలి. ఇట్ వాస్ రైనింగ్ బట్ ద మ్యాచ్ వాస్ క్యాన్సల్డ్. ఇట్ వాస్ రైనింగ్. ఎస్. బట్ ద మ్యాచ్ వాస్ క్యాన్సల్డ్. అంటే బట్ అంటే ఏంటి? ఇక్కడ వ్యతిరేకార్థాన్ని ఇస్తుంది ఇది. రైట్. స్టిల్ విల్ సీ రిమైనింగ్. ఇట్ వాస్ రైనింగ్ సో ద మ్యాచ్ వాస్ క్యాన్సల్డ్. ఎస్. ఇది కరెక్ట్ అవుతుంది. ఇట్ వాస్ రైనింగ్ సో వర్షం పడుతుంది. దాని ఫలితంగా ఏం జరిగింది? ద మ్యాచ్ వాస్ క్యాన్సల్డ్. ఇది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ బట్ అనే కంజంక్షన్ కాంపౌండే. బట్ ఏంటంటే సెంటెన్స్ అనేది వ్యతిరేకతనిస్తుంది. అందువల్ల ఇది కరెక్ట్ సూటబుల్ కాదు. సి చూద్దాం. దౌ ఇట్ వాస్ రైనింగ్. దౌ అంటే ఇదేంటి? మళ్ళీ ఇది డిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్ ఎందులో వస్తుంది? కాంప్లెక్స్ లో వస్తుంది. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అండ్ ఫోర్త్ వన్. బీయింగ్ రైనింగ్. ఇది సింపుల్ అవుతుంది. బీయింగ్ అంటేనే సింపుల్. సో బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 11th క్వశ్చన్. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్. సో మనకి ఇన్స్పైట్ వచ్చింది. ఇన్స్పైట్ అంటే ఏంటి? సింపుల్. గుర్తుపెట్టుకోండి. ఇన్స్పైట్ అంటేనే సింపుల్. దీన్ని ఏం చేయమంటున్నాడు? కాంప్లెక్స్ లోకి మార్చాలి. కాంప్లెక్స్ అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి. వన్ ఈజ్ డిపెండెంట్ అండ్ వన్ ఈజ్ ఇండిపెండెంట్. రైట్. డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్. డిపెండెంట్ ఏమొస్తుంది? కంజంక్షన్ వస్తుంది. రైట్. అది ఏ సెంటెన్స్ ఉందో చూద్దామని. బికాస్ హీ వాజ్ ఇల్. అతడు అనారోగ్యంగా ఉన్నందున అంటే అనారోగ్యంగా ఉన్న కారణంగా హీ అటెండెడ్ ద మీటింగ్ అంటున్నాడు. అతడు అనారోగ్యంగా ఉన్న కారణంగా మీటింగ్ అటెండ్ అయ్యాడు అంటున్నాడు. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఏంటంటే మనకి ఇక్కడ నెగటివ్ లో రావాలి. వ్యతిరేకార్థం రావాలి. హీ వాజ్ ఇల్ బట్ హీ అటెండెడ్ ద మీటింగ్. సో బట్ అనేది ఎందులో వస్తుంది? కాంపౌండ్ లో వస్తుంది. అతడు అనారోగ్యంగా ఉన్నాడు. బట్ కానీ మీటింగ్ అటెండ్ అయ్యాడు అంటున్నాడు. కానీ ఇది కాంప్లెక్స్ కాదు కదా. మనకి కాంప్లెక్స్ కావాలి. దౌ హీ వాజ్ ఇల్. దౌ అంటే ఏంటి? అతడు అనారోగ్యంగా ఉన్నప్పటికీ హీ అటెండెడ్ ద మీటింగ్. ఇది కరెక్ట్ అవుతుంది. రైట్. సో బి అనేది కూడా మనం కరెక్ట్ అనుకుని కరెక్ట్ మనం టిక్ పెట్టేస్తాం. బట్ ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే బట్ అనే కంజంక్షన్ ఎందులో వస్తుంది? మనకి కాంపౌండ్ లో వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. రైట్. కాంప్లెక్స్ లో ఏమొస్తుంది? దౌ రావాలి. దౌ హీ వాజ్ ఇల్. అతడు అనారోగ్యంగా ఉన్నప్పటికీ మీటింగ్ అటెండ్ అయ్యాడు. సో సి ఇస్ ద కరెక్ట్ వన్. డి హీ అటెండెడ్ ద మీటింగ్ బీయింగ్ ఇల్. ఇది రాంగ్. బీయింగ్ అనేది మనకి సింపుల్ లో వస్తుంది. అండ్ కమింగ్ టు 12th వన్.
హీ ర్యాన్ ఫాస్ట్ టు క్యాచ్ ద బస్. అతడు వేగంగా పరిగెత్తాడు. ఎందుకు? టు క్యాచ్ ద బస్. ఇది ఇన్ఫినిటివ్. ఎందులో ఉంది? సింపుల్ లో ఉంది. రైట్, దేనిలోకి మార్చాలి? కాంప్లెక్స్ లోకి మార్చాలి. హీ ర్యాన్ ఫాస్ట్ అండ్ కాట్ ద బస్. అతడు వేగంగా పరిగెత్తాడు మరియు బస్సును అందుకున్నాడు. బట్ అండ్ అనే కంజంక్షన్ ఎందులో వస్తుంది? మనకి కాంపౌండ్ లో వస్తుంది. ఎందులో వస్తుంది? కాంపౌండ్ లో వస్తుంది. సో ఇది రాంగ్ అవుతుంది. హీ కాట్ ద బస్ బికాస్ హీ ర్యాన్ ఫాస్ట్. అతడు బస్సు అందుకున్నాడు. ఎందువల్ల? బికాస్ కారణంగా. ఏ కారణంగా? అతడు వేగంగా పరిగెత్తినందువల్ల. రైట్. సో ఇది కూడా కరెక్టే. బట్ చూద్దాం. స్టిల్ విల్ సీ ద రిమైనింగ్. హీ ర్యాన్ ఫాస్ట్ సో హీ కాట్ ద బస్. అతడు వేగంగా పరిగెత్తాడు. దాని ఫలితంగా ఏం జరిగింది? అతనికి బస్సు అందింది అంటే దొరికింది. ఇది కూడా కరెక్టే. బట్ ఇదేంటిది? కాంపౌండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. రైట్, మన కాంప్లెక్స్ కి కాంపౌండ్ కి డిఫరెన్స్ చూసుకోవాలి. హీ ర్యాన్ ఫాస్ట్ అనేది ఒక సెంటెన్స్ అయితే హీ కాట్ ద బస్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ ని కలిపేది ఏంటి? సో. రైట్, ఈ రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ గుర్తుపెట్టుకోండి. సో అది కాంపౌండ్ అవుతుంది. అండ్ కమింగ్ టు సి, డి, హీ ర్యాన్ ఫాస్ట్ సో దట్ హీ మైట్ క్యాచ్ ద బస్. ఎస్, ఇది కరెక్ట్. హీ ర్యాన్ ఫాస్ట్ సో దట్ అనేది ఏంటి? కాంప్లెక్స్ కి సంబంధించిన కంజంక్షన్. సో దాని కారణంగా ఏం జరిగింది? అతనికి బస్ అనేది అందింది. సో డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. హీ ర్యాన్ ఫాస్ట్ సో దట్ హీ మైట్ క్యాచ్ ద బస్. ఎందుకు పరిగెత్తాడు వేగంగా? సో దట్ దాని కారణంగా అతనికి బస్ అందాలని. రైట్. నౌ కమింగ్ టు 13th క్వశ్చన్. హీఈస్ వెరీ వీక్. అతడు చాలా వీక్ గా ఉన్నాడు. యట్ హీఈస్ కాన్ఫిడెంట్. కానీ అతడు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రైట్, ఇదేంటి అంటే కాంపౌండ్ సెంటెన్స్. రైట్, ఇక్కడ వరకు ఒక సెంటెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటెన్స్. ఏ కంజంక్షన్ కలుపుతుంది? సో ఎట్ అనే కంజంక్షన్ కలుపుతుంది. రైట్, ఇందులో కాంప్లెక్స్ లోకి మార్చాలి. రైట్, కాంప్లెక్స్ అంటే మళ్ళీ ఏంటి? ఒక ఇండిపెండెంట్, ఒక డిపెండెంట్. గుర్తుపెట్టుకోండి. రైట్, బికాస్ హీఈస్ వీక్. అతడు చాలా వీక్ గా ఉన్నందు కారణంగా హీఈస్ కాన్ఫిడెంట్. ఇది రాంగ్ అవుతుంది. అంటే సెంటెన్స్ అనేది వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. రైట్, ఈస్ వెరీ వీక్ కానీ అతడు చాలా కాన్ఫిడెంట్ అంటున్నాడు. దౌ హీస్ వెరీ వీక్. ఎస్, అతడు వీక్ అయినప్పటికీ హీఈస్ కాన్ఫిడెంట్. ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, ఫస్ట్ వన్ కూడా మనకి ఏంటి? కాంప్లెక్స్ సెంటెన్సే. బట్ ఏంటి? అర్థం మాత్రం వేరేగా ఇస్తుంది. బికాస్ హీఈస్ వీక్. అతడు వీక్ గా ఉన్నాడు. ఏ కారణంగా ఉన్నాడట? హీఈస్ కాన్ఫిడెంట్. అతడు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కాబట్టి అది రాంగ్ అవుతుంది. ఇక్కడ మనకేంటి? అతడు వీక్ అయినప్పటికీ కాన్ఫిడెంట్. అతడు కాన్ఫిడెంట్ అని చెప్తున్నాడు. ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సో లెట్ us see రిమైనింగ్ ఆల్సో. బీయింగ్ వీక్ అంటున్నాడు. బీయింగ్ అనేది ఏంటి? ఇది సింపుల్ అవుతుంది. బీయింగ్ అంటేనే సింపుల్. గుర్తుపెట్టుకోండి. బి ఇన్స్పైట్ ఆఫ్ అన్నా కూడా సింపుల్ సెంటెన్స్. సో బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. కమింగ్ టు 14th వన్. వెన్ ద బెల్ ర్యాంగ్ ద స్టూడెంట్స్ లెఫ్ట్ ద క్లాస్. ఏమైంది? ఎప్పుడైతే బెల్ రింగ్ అయిందో అప్పుడు ఏమైంది? స్టూడెంట్స్ లెఫ్ట్ ద క్లాస్. స్టూడెంట్స్ క్లాస్ ని వదిలి వెళ్ళారు. సో వెన్ అనే కంజంక్షన్ వచ్చింది కాబట్టి రైట్, ఇక్కడ ఏమొస్తుంది? ఇది కాంప్లెక్స్ అవుతుంది. దీన్ని దేనిలోకి మార్చమంటున్నాడు? సింపుల్ లోకి. సింపుల్ లోకి మార్చాలంటే ఏం రావాలి? మనకి పార్టిసిపుల్ రావాలి. ఏం రావాలి? పార్టిసిపుల్. పార్టిసిపుల్ అంటే మనకి గుర్తుపెట్టుకోండి, అది V4 ఫామ్ లో ఉంటుంది. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక జిరాన్ లాగా పనిచేస్తుంది. రైట్, ద స్టూడెంట్స్ లెఫ్ట్ ద క్లాస్ అండ్ బెల్ ర్యాంగ్. ఇది రాంగ్. రైట్, ద బెల్ ర్యాంగ్ బట్ ద స్టూడెంట్స్ లెఫ్ట్ ద క్లాస్. సో ఫస్ట్ వన్ ఎందుకు రాంగ్? ద స్టూడెంట్ లెఫ్ట్ ద క్లాస్ అండ్ అంటున్నాడు. అండ్ అనేది ఎందులో వస్తుంది? కాంపౌండ్ లో వస్తుంది. అండ్ అనేది ఫ్యాన్ బాయ్స్ అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ ద బెల్ ర్యాంగ్ బట్ అనేది కూడా కాంపౌండ్ అవుతుంది. రైట్, అందువల్ల ఇది కూడా రాంగ్. ఆన్ ద రింగింగ్ ఆఫ్ ద బెల్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. రింగింగ్. ర్యాంగ్ అనే బెల్ ఏదైతే ఉందో రైట్, ఆ ర్యాంగ్ అనేది ఏమైంది? ఇక్కడ రింగింగ్ అవుతుంది. పార్టిసిపుల్ అవుతుంది. V4. ఆన్ ద రింగింగ్ ఆఫ్ ద బెల్ ద స్టూడెంట్స్ లెఫ్ట్ ద క్లాస్. ఇది కరెక్ట్. సింపుల్ లో ఉంది. ఫోర్త్ వన్ కూడా చూద్దాం. ద స్టూడెంట్స్ లెఫ్ట్ ద క్లాస్ బికాస్ అంటే ఏంటి? మళ్ళీ కాంప్లెక్స్ అవుతుంది. రైట్, కమింగ్ టు అంటే ఏ ఆన్సర్ ఇక్కడ? సి ఇస్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 15th వన్. టు సేవ్ మనీ హీ వాక్స్ టు ఆఫీస్. రైట్, ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. రైట్, ఇందులో రిపీట్ అయినట్టుంది మళ్ళీ. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్. సో మనకి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే రైట్, బ్రీఫ్ గా సింపుల్ అంటే ఏంటి? ఇక్కడ సింపుల్ ఉంది చూడండి. సింపుల్ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉండాలి. ఏముండాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఎన్ని ఉండాలి? ఓన్లీ ఒకటి మాత్రమే. ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ మాత్రమే ఉండాలి. దాన్ని సింపుల్ అంటాం. కమింగ్ టు కాంపౌండ్ అంటే ఏంటి? టూ ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి. ఏముంటాయి? టూ ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి. అండ్ దీని కంజంక్షన్, ఏ కంజంక్షన్? ఫ్యాన్ బాయ్స్ అనే కోడ్ ఏదైతే ఉందో రైట్, దానికి సూటబుల్ అయ్యే కోడ్ తోటే ద మాక్సిమం ఈ కాంపౌండ్ సెంటెన్స్ ఉంటాయి. ఈ టూ ఇండిపెండెంట్ క్లాసెస్ అనేది ఈ కంజంక్షన్స్ తోటే యాడ్ అవుతాయి. రైట్, కమింగ్ టు కాంప్లెక్స్ ఇచ్చాడు. కాంప్లెక్స్ ఏ విధంగా ఉంటుంది అంటే వన్ ఈజ్ డిపెండెంట్ క్లాస్. రైట్, వన్ ఈజ్ ఇండిపెండెంట్ క్లాస్. అండ్ ఈ డిపెండెంట్ క్లాస్ కి కంజంక్షన్ అనేది యాడ్ అయి ఉంటుంది. రైట్, సో వన్ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు డిపెండెంట్ క్లాసెస్. ఒకటి మాత్రం ఇండిపెండెంట్ ఉంటుంది.
రైట్. డిపెండెంట్ మాత్రం ఒకటి గాని, ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కాంప్లెక్స్‌లో. అండ్ ఇక్కడ మనకి వీడియోలో రైట్ మాక్సిమం అన్ని టైప్స్ ఆఫ్ అంటే ఏ విధంగా మార్చాలి అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఏందంటే కాంపౌండ్‌లో మనకేమవుతుంది అంటే ఒక సెంటెన్స్ తర్వాత కంజంక్షన్ కంటే ముందు కామా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఆ కామా అనేది టైప్ కాలేదు. అది గుర్తుపెట్టుకోండి. రైట్. సో, ఈ విధంగా మీరు క్లాసెస్‌ని ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు టెట్ ఎగ్జామినేషన్‌లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. రైట్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.